మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయంలో సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ యొక్క హిందూ ధర్మాన్ని మొత్తం ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కాపాడాలా. అందరూ కట్టుబొట్టు అందరూ ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులతో మన ప్రతి ఒక్క రోజు గుళ్ళకు వెళ్ళేసి మన గుళ్ళో ఉండేటువంటి స్వాములు దర్శించుకోవడము, మన హిందూ సాంప్రదాయ ప్రకారము మన ఇంట్లో ఉండే బిడ్డలకు కూడా మన యొక్క చెప్పే అలవాట్లు కూడా పిల్లలకు బాగా నేర్పించేసి మన ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. మన యొక్క ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క ఉగాది అనేటువంటిది ఈ యొక్క యుగానికే ఆరంభం అన్నమాట. కాబట్టి ఇలాంటి ఉగాదిని ఈ రోజున మనం ఎంతో వైభవపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఇవాళ ప్రపంచమంతా కూడా మరి ముఖ్యంగా ఈ యొక్క యువత ఈరోజు ఏమైందంటే మన భారతదేశంలో మరి ఈ యొక్క ఉగాదిని కాకుండా జనవరి 1 మరి యొక్క ఈ సృష్టికి మొదటి రోజేమో అనుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయన్నమాట. కానీ అది కాదు. ఇవాళ ఉగాది అనేటువంటిది మరి మన యొక్క ప్రాచీనమైనటువంటి పండుగ. జనవరి 1 మనకు పండుగ కాదు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా భక్తులమందరం కూడా ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా మనందరం కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉగాది అనేటువంటిది జనవరి 1 పాశ్చాత్య దేశాలకు ఏ విధంగా అయితే ఉందో ఈ దేశమంతా కూడా మనం ఈ యొక్క ఉగాది పండుగని ఈ రోజున మనం మొట్టమొదటి రోజు ఈ యొక్క అనేటువంటిది మన యొక్క తెలుగు సంవత్సరాది ముఖ్యంగా ఈ రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి మరి మనందరం కూడా ఈ యొక్క రోజును మరి చాలా మంచిగా ఈ యొక్క భక్తులందరం కూడా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క రోజున మేమందరం కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హిందువుల పండుగలు యువత ఎక్కువగా మర్చిపోతున్నారు. ఎక్కువగా జనవరి 1 జరుపుకోవడము ఇలాంటి వాటి ఉన్నాయి కదా, వీటిని యువతకు అవగాహన కల్పించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈరోజు ముఖ్యంగా యువత కొంత పాశ్చాత్య దేశాల సంస్కృతిని అలవర్చుకొని మన యొక్క కట్టుబట్టలు కావచ్చు, మన యొక్క వేషధారణ కావచ్చు, మరి మన పండుగలు జరుపుకునేటటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మన యొక్క భారతీయ ప్రాచీన విధానానికి అనుగుణంగా కాకుండా కొంత పెడదారిన పట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఈ రోజున భారతీయ ధర్మంలో సనాతన ధర్మంలో మరి మొట్టమొదటి రోజైనటువంటి యొక్క ఉగాది పండుగను మరి మనందరం కూడా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మన పండుగల్లో సంక్రాంతి, ఉగాది అనేటువంటివి మన యొక్క ఈ యొక్క వాతావరణానికి అనుగుణంగా వచ్చేటటువంటి పండుగల్లో భాగం. కాబట్టి మరి ఇదంతా కూడా మనం ఈ యొక్క ఉగాది పండుగను మనం యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి అందరం కూడా మరి ఈ రోజున మనం ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడుకున్నటువంటి మరి ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలోకి అవలోకనం అవుతాయి. కాబట్టి మరి యొక్క షడ్రుచులతో కూడినటువంటి ఈ యొక్క దీన్ని కూడా మనందరం కూడా స్వీకరిస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఇవాళ భారతదేశం అంతా కూడా మరి ప్రజ్వరిల్లాలని చెప్పి ఇవాళ మేము అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం.